Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫీల్ ది మ్యూజిక్ అంటూ ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్ కానీ వీడియో కానీ చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా ఆ యొక్క బటర్ఫ్లై ఎఫెక్ట్ అండ్ నియాన్ బ్యాక్గ్రౌండ్, సో వీడియో చాలా అమేజింగ్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లిరిక్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఏంటంటే ఇందులో మనకు ఒక న్యూ రేషన్ అయితే నేను సెలెక్ట్ చేసి వీడియో చేశాను గైస్. ఆల్మోస్ట్ ఓల్డ్ కైన్ మాస్టర్ ఉంటే కనుక మీరు వీడియో చేయలేరు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా గైస్? సో ఇంకా ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలో క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా అయితే చేస్తుంటా. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయని ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ నేమ్ కైన్ మాస్టర్. సో అప్లికేషన్కు సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఉంటే ఈ యొక్క కైన్ మాస్టర్ ఉంటేనే గైస్ ఈ యొక్క వీడియోని క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే చేయలేరు అనమాట. సో ఏంటి బ్రో మీరు ఇలా చెప్తున్నారంటే, నేను రేషియో అంటే మనం ఏదైతే రోజులాగా నేను రేషియో సెలెక్ట్ చేస్తుంటా కదా, ఆ యొక్క రేషియోలో న్యూ రేషియో అయితే సెలెక్ట్ చేసి వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకు క్రియేట్ నౌ ఆప్షన్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేను 4.5 రేషియోని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇవ్వండి గైస్. మీ మొబైల్లో ఆల్మోస్ట్ చాలా మందికి ఉండదు, లేకపోతే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు మీడియా మీద టచ్ చేయండి. మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక నియాన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క నియాన్కు సంబంధించిన వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను యాడ్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన ఒక అంటే చిన్న లోగో లాంటి ఒక ఇమేజ్ ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు కరెక్ట్గా సెంటర్ ఇచ్చండి. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి గైస్. ఓకే, సో ఇలా ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు ఇంటూ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది. ఓకే, సో అవి కూడా మనకు కింద కూర్చున్నలాగా మనకు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ మీకు నిలబడుకున్నట్టయినా నో ప్రాబ్లం, మేము కూర్చున్నట్టయినా నో ప్రాబ్లం బ్రో అంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నేను కాకపోతే ఇక్కడ బాయ్స్కి చేశాను, గర్ల్స్కి చేశాను. ఓకే, సో ఫస్ట్ నేను బాయ్స్ని ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఫోటోని ఇలా డ్రాగ్ చేసి కొంచెం అలా ఇచ్చేసి మీ యొక్క ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోండి గైస్. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేసి ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఇంతవరకు ర్యాక్ చేశాను. ఓకే, సో ఒక 50 వరకు ర్యాక్ చేసి ఇక్కడ నేను టిక్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ అక్కడ బాయ్స్ ఇచ్చాను, ఇప్పుడు గర్ల్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఇంకా నేను అక్కడ బాయ్స్ ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ గర్ల్స్ని కూడా సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, సో ఇంకా ఎందుకంటే నేను ఇద్దరిని పర్పస్ కోసం చేశాను కనుక నేను ఆల్మోస్ట్ ఇద్దరి ఫొటోస్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో వీళ్ళిద్దరు ఫొటోస్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ నేను పెట్టేసి ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ అయితే చేశాను.
చేస్తాను. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఫీల్ ది మ్యూజిక్ అనేది ఇంకోటి ఒక PNG ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీకు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ పెంచేసి కరెక్ట్గా మీరు ఇక్కడ పైన పెట్టుకోండి గాయస్. ఓకే, సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి ఇదే ఈమెయిల్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఒక బ్లాక్ స్క్రీన్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఇమేజ్ని మనకు ఇలా మనకు జూమ్ చేసి కరెక్ట్ ఇలా మనకు ఒక సైడ్ ఇక్కడ కింద పెట్టేసేయండి. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి, ఎందుకంటే మనకు ఈ యొక్క ఇమేజ్ మీదనే మనం లిరిక్స్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ను అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అనేది గాయస్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి కింద క్రియేటర్స్ నేమ్స్ అవి రిమూవ్ చేయండి. ఓకే, సో రిమూవ్ చేసి ఇప్పుడు అదే లిరిక్స్ మీద టచ్ చేసి మనకు ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ మీద పెట్టేసి కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. లిరిక్స్కి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇంకా జూమ్ కావాలంటే జూమ్ పెంచేయండి, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెంచేసి ఇంకా ఆల్మోస్ట్ 30+ ఉన్నాయి లెంత్. సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచేసి ఇక్కడ మనకు వాల్యూమ్ అయితే మ్యూట్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో అట్టించండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక బట్టలపైకి ఎఫెక్ట్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చండి. ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే టెంప్లేట్ మీద టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి గైస్. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి గైస్, ఆ యొక్క యానిమేషన్ ఎంత అమేజింగ్ ఉందంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు వచ్చేసాయి. లాస్ట్ ఫైనల్గా మనకు కావాల్సింది బార్డర్ కావాలి. సో గాయస్ ఇక్కడ మనకు న్యూ రేషియో కాబట్టి మన దగ్గర బార్డర్ అయితే లేదు. ఏం చేయాలి, అప్పుడు మీరు ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో హ్యాండ్ రైటింగ్లో వచ్చేసి కింద డాట్ ఉంటుంది. ఈ యొక్క డాట్లో వచ్చేసి మీకు లాస్ట్లో సెకండ్ వన్ అనే డాట్ను సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ అలాగే మనకు స్క్వైర్ పైన మనకు ఈ యొక్క స్క్వైర్ గుర్తు మాదిరి ఉంటుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు స్క్వైర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇప్పుడు మనకు హ్యాండ్ రైటింగ్ వర్క్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ వర్క్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా బార్డర్ మాదిరి ఇలా మీరు తీసుకోండి గైస్. ఓకే, సో ఇంకా మనకు తప్పు వస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు చిన్న బాణం సింబల్ ఉంది, దాని మీద టచ్ చేయండి. ఓకే, సో ఇలా మీకు కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అంతలో మనకు కరెక్ట్ ఇలా ఇచ్చేసి మనకు ఫ్రేమ్కు కరెక్ట్గా సరిపోయేలాగా మీ యొక్క కరెక్ట్గా మీరైతే ఇలా అడ్జస్ట్ అనేది పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంతలో కావాలో అంతలో మనకు పర్ఫెక్ట్ ఇలా ఇచ్చేసి మీకు ఫ్రేమ్కు తగినంత మీరు కరెక్ట్ ఇచ్చేసి మనకు ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చండి. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇంకా మనకు బార్డర్ లేకుంటే ఇదే గీత అనమాట. సో ఇదే బార్డర్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. చూడండి గైస్, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఆ బార్డర్ ఎలా ఇస్తామో అలానే ఈ యొక్క బార్డర్ కూడా వచ్చేసింది. ఫైనల్గా ఇంకా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ టెంప్లెట్ వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసాయి, మ్యూజిక్ వచ్చేసాయి, లిరిక్స్ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి గైస్ ఇంకా మీకు ఏమైనా ఇక్కడ రేషియోస్ అంటే రేషియోస్ కాదు, ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ ఇవ్వండి. ఓకే, సో ఇంకా ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క సేవ్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.